Go and spread the good news to the ends of the earth. Now let's have a change. Everyone is interested in laughing and enjoying, but sometimes we feel unable to do so. Here we present Master Charan and team to the dais to distribute the laughing pills. Come on, let's welcome and enjoy the jokes. అమ్మగారా ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు 2 గ్లాస్ రైస్ కి 4 గ్లాస్ వాటర్ వేయాలని తినమంటే 10 సార్లు తింటా కదరా ఆ మాత్రం తెలీదు ముష్టి మొహం వాడ నీతో మాట్లాడే కంటే ముష్టి వాడితో మాట్లాడడం మేలు ఓకే బాయ్ చి వీడండి ఎంత తిట్టినా సిగ్గు లేకుండా అనుకుంటున్నారా నా చోలు పోయాయి మీరు విన్నది నిజమే నాకు వినబడదు మరి తను తిట్టిందని నాకు ఎలా తెలుసని మీకు ఒక డౌట్ రావచ్చు ముష్టోళ్ళకి మెట్లు అనిల్ గారి సినిమాలో కోట్లు మొగుళ్ళకి పెళ్ళాలతో తిట్లు కామన్ కామన్ ఎందుకీ నా చోరలపై మీకు చెప్పలేదు కదా ఏ బాంబ్ బ్లాస్ట్ వలనో యాక్సిడెంట్ వలనో కాదు నా పిల్లం వాయిస్ వల్ల పోయాయి అయినా ఊర్లో వాళ్ళు చెప్పింది నాకు అర్థం అవ్వాలంటే నా పిల్లం నా పక్కన ఉండాలి దాని లిప్సింగ్ తప్ప వేరెవ్వరి లిప్సింగ్ నాకు అర్థం కాదు దానివల్ల నాకు అంతా మంచిగా జరిగింది ఊర్లో ప్రజలందరూ వీడంటి ప్రతి సమస్య పిల్లంతా చర్చిస్తున్నాడని సింపతి పెరిగింది ఊర్లో లేడీస్ అందరూ నాకే ఓటేశారు ఆటోమేటిక్గా వాళ్ళ మొగ్గులు కూడా వాళ్ళ భార్యలకు భయపడి నాకే ఓటేశారు అబ్బబ్బా సోద పెట్టమంటే బాగానే పెడతారా పోయింది చోలేగా ఏదో చేతబడి చేసేలా చేస్తున్నావు దారా నా నెత్తి మీదకి ఎక్కు ఏదో మీదకి వస్తుండు అది సరే కానీ మాటలు రాని వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దన్నావంటే ఎందుకు వాడికి ఎంత ధైర్యం అండి ప్రేమగా ఏ బాబు అన్నం తింటామంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి వాడికి మాటలు రావనే కదా పెన్షన్ ఇచ్చేది అది సరే కానీ సుబ్బయ్యకి పెన్షన్ ఇవ్వద్దన్నావంటే ఎందుకు ఆధార్ కార్డులో ముసలాడు ఫోటో నచ్చలేదండి అది సరే కానీ మీ తమ్ముడికి బైక్ కొనివ్వమంటే కారు కొనిచ్చావంటే ఏంటి మీరే కదండి బైక్ నుంచి వచ్చి పొగ వల్ల పర్యావరణం పాడవుతుందన్నారు అందుకే కార్ కొనిచ్చిన ఓ వెరీ గుడ్ ఎలక్ట్రిక్ కారా ఎలక్ట్రిక్ కుక్కర్ గురించి విన్నా కానీ ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంటుందా దాంట్లో అన్నం పప్పు వండుకోవచ్చా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా వండుకోవచ్చే నీలాంటిదే బర్త్డే అంటే మొగుడు చచ్చిపోయిండే అందంట నీ పక్కన కూర్చోడం కంటే వెళ్ళిపోవడం బెటర్ ఆ వెళ్ళు నీ లిప్సింగ్ తప్ప ఇంకెవరి లిప్సింగ్ అర్థం చేసుకోవాలని అనుకున్నావా పుల్లమ్మ ఓ పుల్లమ్మ మొన్ననే చెప్తాను రా అయ్యగారు ఇది నా చెల్లండి మొన్ననే పెళ్ళయింది అయ్యగారు ఎంతమందితో అయింది ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు అయ్యగారు మా అబ్బాయికి ₹1,00,000 జాబ్ వచ్చింది అయ్యగారు అయితే తొందరలోనే పోతుందిలే అయ్యగారు ఇదేంట్రా దీని ఎక్స్ప్రెషన్ ఏదో తేడా కొడుతుంది నిజమే అయ్యగారు అయ్యగారు మా గేట్ చనిపోయింది అయ్యగారు అబ్బా ఎంత శుభవార్త చెప్పావు ఉండు ఇప్పుడే స్వీట్లు తీసుకుని వస్తా చెల్లి ఈ అయ్యగారు ఏంటి గేట్ చచ్చిపోయిందంటే స్వీట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాడు అక్క ఈ అయ్యగారికి వాళ్ళ వైఫ్ లిప్సింగ్ తప్ప ఇంకా లిప్సింగ్ అర్థం కాదే పదవే పోదాము
ఒసే ఏతరాని నన్ను సముద్రంలో వదిలేసినట్టు నన్ను అక్కడ వదిలేసి వచ్చేసావేంటే? నా మీద కోపడ్డావుగా. ఇప్పుడు రమ్మంటానుగా. నేను రాను. నీ కాళ్ళ మీద పడతాను, రావే. ఏది పాడు? ఒసే ఎంతకన్నా వంగలేకపోతున్నానే. రింగ్ కొనిస్తావా మరి? చైన్ కొనిస్తానే. నువ్వే విరక్కొట్టావే. నువ్వే విరక్కొట్టావే. చాడీలు చెప్పడం మా ఇంట వంట లేదే, నువ్వే విరక్కొట్టావే. అబద్ధాలు చెప్పడం మా ఇంట వంట లేదే, నువ్వే విరక్కొట్టావే. ఏంటే బొట్ట మొక్కం దానా, నాకే ఎదురు సమాధానం చెప్తావా? పుట్ట మొఖం ఏంటి, ఎదురు సమాధానం ఏంటి, వెనక సమాధానం కూడా చెప్తాను. నువ్వే విరక్కొట్టావే. పక్కింట్లో ఆరేసిన బట్టలు దొంగతనం చేసి తపేలా కొనుక్కొని తపేలా మొఖం దాన నువ్వే విరక్కొట్టావే. నీ దొంగ బుద్ధి గురించి ఊరందరికి తెలిసే. పక్కింట్లో చికెన్లు అమ్ముకుంటూ పక్క బినిసులు ఎట్టుకున్నావు కదే. ఒరే సర్పంచ్, పనికిమాల సర్పంచ్, బయటికి రారా. నీకేనా ఊరుందా ఏంటి? ఒరే సర్పంచ్ బయటికి రారా. అయ్యగారు కండువా. ఏం చెప్తున్నాడు ఈడు? అసలు ఏందమ్మా మీ లొల్లి? పంచాయతీ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? అసలు ఎవరు మీ ఇద్దరు? ఇది మా అమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ. ఇది నా కొడుకు వాళ్ళ అమ్మ. ఎవరంట? అత్త కోడలంట్లే. ఎంత పెద్దగా చెప్పింది అత్తా కోడలేనా? అసలు ఏందమ్మా మీ లొల్లి? ఇది నా అటాచ్డ్ బాత్రూమ్ లో బకెట్ విరక్కొట్టింది. నువ్వే రగొట్టి నా పేరు చెప్తావేంటి? దొంగ మొఖం దానా. నువ్వే విరక్కొట్టావే. నువ్వే రగొట్టావే. ఏంటంట? బాత్రూమ్ లో బకెట్ ఇరిగిందంటండి. బకెట్ కోసం బజార్ ఎక్కారు వీళ్ళు. వీళ్ళు లేడీస్ కాదు, సెప్టిక్ ట్యాంక్ పడ్డ హోల్స్ వీళ్ళు. ఎందుకు బకెట్ ఆరు వరకు కొట్టారు? తెలికే కదా నీ దగ్గరికి వచ్చింది ముష్టి ముఖం వాడా. ఏంటంట? తెలికి మీ దగ్గరికి వచ్చారేంటండి? నువ్వెంత సీరియస్ గా అవుతున్నావు, వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కొంటుంటారు. అదేంటో చెప్పు. మీరు ముష్టమొహం వాళ్ళంటండి. మీ అంత ఎదవా ఈ ఊర్లోనే లేడంట. మీరు పుట్టడమే దండగంట. ఇదేనా వాళ్ళంది? అదేలేండి మీనింగ్. 2 ట్రాన్స్లేషన్. ఎంతకి? అది సరేగా. సర్పంచ్ నన్ను కూడా చూడకుండా అన్నేసి మాట్లాడతారా? మీ నాన్న మోగోడా? నువ్వు చిన్నగున్నప్పుడు చచ్చిపోలే. లేకపోతే ఈయన తిట్టడం కాదు, చంపేయాలి. ఆడిని కాదే, ముందు చంపాలి. అసలు నా బకెట్ ఎందుకు ఎరగొట్టావే? నేను ఎరగొట్టడం నువ్వు చూసావేంటే? చూడలేదు. అయితే నేను కాదు. నన్ను ఎందుకు తన్నావే? నేను తనడం నువ్వు చూసావేంటే? చూడలేదు. అయితే నేను కాదు. ఎక్కడ నేను ఒక ఎదవనున్నాను, నన్ను ఒకరిని పట్టించుకోండి. ఎదవనే కదరా పట్టించుకుంది. ఎదవన్నారు ఎదవా. ఏమంటున్నారు? మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారండి. నన్ను పేరు పెట్టి పిలుస్తారా? మీకు కొత్త బకెట్ కొనిస్తా. నువ్వెవడ్రా మాకు బకెట్ కొనుకండి పానకల్లో పుడకలాగా. నువ్వెవరు మా బకెట్ కొనడానికి ముష్టి మొహం వాడని అంటున్నారండి. మా తాత సుబ్బయ్య పేరు మధ్యలోకి తీసుకొస్తారా? మీ బకెట్ మీరే కొనుక్కోండి. నువ్వే విరక్కొట్టావే. నువ్వే రగొట్టావే. అసలు నా బకెట్ ఎందుకు ఎరగొట్టావే? నువ్వే రగొట్టావే. నువ్వెవడ్రా మా మధ్యలో రావడానికి ఎదవన్నారు ఎదవా. నువ్వెవడ్రా మా మధ్యలో రావడానికి ఎదవన్నారు ఎదవా. రాజాలు పనిచేస్తున్నాయి, నేను గాల్లో తేలుతున్నాను.
ఇలా చచ్చావే. నువ్వే విరక్కొట్టావే. కొట్టుకో. నువ్వే విరక్కొట్టావే. నువ్వే విరక్కొట్టావే. నువ్వే విరక్కొట్టావే. అత్తోయ్ మనకి ఇరిగింది ప్లాస్టిక్ బకెట్ కానీ ఇత్తడి బకెట్ దొరికిందే. పదే పోదాం, కొట్టుకోవడానికి బాగా పనికొత్తది. పదే పోదాం. Thank you, dear friends, for your fun-filled performance.